ప్రార్థన చేసుకుని మొదలు పెట్టుకుందాం అండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతల దేవ తండ్రి, ఇప్పటి వరకు అనేక విషయాలు మేము చదువుకోవడానికి, నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు తండ్రి. అందును బట్టి కృతజ్ఞతలు. మీరిచ్చిన దైవ గ్రంథంలో నుండి మరిన్ని విషయాలు మేము చదువుకొనబోచుండగా మంచి సహాయాన్ని, మంచి ఆలోచనల్ని మాకు దయచేయమని, మీ ఆలోచనలతో ముందుకు నడిపించమని, ఆత్మ సహాయాన్ని దయచేయమని క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. ఎవరైనా డైరెక్ట్గా ఈ వీడియో చూస్తున్నట్లయితే ముందుగా మనం రోమిలకు రాసిన పత్రిక 1, 2, 3, 4 అధ్యాయాలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవి చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పటివరకు పౌలు గారు రోమా ప్రజలతో ఏం చెప్పాడు? అసలు దేవుణ్ణి నమ్మని వాళ్ళు, విగ్రహాలను పూజించే వాళ్ళు ఏమవుతారు అనే విషయం చెప్పాడు. యూదులు అంటే కొంతమంది ఇజ్రాయేలీలు ధర్మశాస్త్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని అన్యజనుల మీద అనవసరంగా భారాన్ని మోపుతున్నారు. అది తప్పు. సున్నత అవ్వచ్చు, లేకపోతే ధర్మశాస్త్రంలో ఉన్న వేరే వేరే ఆచారాలు అవ్వచ్చు, అవన్నీ కూడా అన్యుల మీద రుద్దకూడదు. విశ్వాస సంబంధంగా మాత్రమే దేవుడు ఒక మనిషిని కాపాడతాడు అని రోమిలకు రాసిన పత్రిక 4 అధ్యాయాల్లో మనం ఇప్పటివరకు చూసాం. 5వ అధ్యాయం నుండి ఈ వీడియోలో మనం కంటిన్యూ చేసుకుందాం. ఎవరైనా డైరెక్ట్గా ఈ వీడియో చూస్తున్నట్లయితే మనం సువార్తలు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, అపోస్తుల కార్యాలు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, రోమిలకు రాసిన పత్రిక 1 నుంచి 4 అధ్యాయాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇది ఆ తర్వాత వీడియో. అవి వింటే ఇవి మీకు ఇంకా బాగా అర్థమవుతాయి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. 4వ అధ్యాయంలో అబ్రహాము ఎలా నీతిమంతుడయ్యాడు? దేవుడి మీద విశ్వాసం ఉంచడం బట్టి కదా, అంతేగాని ధర్మశాస్త్రం వల్ల, సున్నతి వల్ల కాదు కదా. విశ్వాసం వల్ల మాత్రమే ఒక మనిషి నీతిమంతుడిగా మారతాడు, దేవుడు నీతిమంతుడిగా చేస్తాడు, అతడి క్రియలను బట్టి కాదు అని ముందు అధ్యాయంలో మనం చదువుకున్నాం. దాన్నే ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాడు. 2వ వచనం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపనందు ప్రవేశము గలవారై యేసుక్రీస్తు ద్వారా అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. నిరీక్షణ అంటే మాకు పరలోకం దేవుడిస్తాడు, దానికోసమే మమ్మల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా భూమి మీద మార్చాడు అని మనం నమ్మి దాన్ని బట్టి అతిశయించాలంట. అంతేగాని యూదుల్లాగా మా దగ్గర ధర్మశాస్త్రం ఉంది కాబట్టి అని ధర్మశాస్త్రాన్ని బట్టి అతిశయించకూడదు. ఈ కాలంలో మనం క్రైస్తవులు మన దగ్గర బైబిల్ ఉందని దాన్ని బట్టి అతిశయించకూడదు. దాని భావం మనం అర్థం చేసుకొని మనం నిజంగా దేవుడి మార్గంలో నడుస్తున్నట్లయితే దేవుడు మనల్ని రక్షిస్తాడు కదా, అలాగే పరలోకం వస్తుందని మనం నిరీక్షిస్తాం కదా, దాన్ని బట్టి మనం అతిశయించాలి. 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. ఈ భూమి మీద దేవుడు మనం రక్షించవచ్చు, లేదా చనిపోయిన తర్వాత పరలోకాన్నైనా మనకి ఇవ్వచ్చు. దానికోసం మనం ఓర్పు కలిగి ఉండాలి. శ్రమ అంటే కష్టాలు అనేవి మనకి ఓర్పును పుట్టించాలంట. ఆ ఓర్పు అనేది పరీక్ష అంటే దేవుడు మనల్ని టెస్ట్ చేస్తున్నాడు భూమి మీద. యేసుప్రభు 2వసారి వచ్చినప్పుడు మేకల్ని, గొర్రెల్ని వేరు చేస్తాడు కదా, మంచి వాళ్ళని, చెడ్డ వాళ్ళని వేరు చేస్తాడు కదా. నువ్వు మంచి వాళ్ళ దాంట్లో ఉంటావా, చెడ్డవాళ్ళ దాంట్లో ఉంటావా అనే పరీక్షలో మనం ఎటువైపు నిలబడతాం అనేది ఓర్పు అనేది మనకు చెప్తుందంట. పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి అంటే వాళ్ళ భూమి మీద బ్రతుకుతున్న మనందరం కూడా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, మాకు పరలోకం ఇస్తాడు అనే నిరీక్షణతో ఉండి తప్పు చేయకుండా ఉండాలంట. ఆ పరలోకం ఇస్తాడు అనే నిరీక్షణను బట్టి భూమి మీద ఎన్ని శ్రమలు వచ్చినా కానీ మనం దాన్ని బట్టి అతిశయపడాలంట. యేసుప్రభు వారు తన కొండ మీద ప్రసంగంలో చెప్తారు కదా, నా నిమిత్తం మిమ్మల్ని ఎవరినైనా హింసిస్తే, మీరు మంచిగా ఉండడాన్ని బట్టి మీరు కష్టాలు అనుభవిస్తుంటే ఆనందించండి, ఎందుకంటే పరలోకంలో మీ ఫలం అధికమవుద్ది, పరలోకంలో మన ధనం పెరుగుతుంది కాబట్టి మనం అతిశయపడాలంట. 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. సిగ్గుపడాల్సిన అవసరం లేదు మనం ఎన్ని కష్టాలు పడినా, ఎందుకంటే మనం తలెత్తుకునే గర్వపడే రోజు యేసు ప్రభు వారి రాకడ సమయంలో వచ్చింది కాబట్టి. 6వ వచనం. ఏలయనగా మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఒకవేళ ఎవడైనా చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. నన్ను ప్రేమించే వాళ్ళ కోసమే నేను త్యాగాలు చేస్తానేమో, నన్ను ద్వేషించే వాళ్ళ కోసం నేను త్యాగం చేస్తానా? మనం పాపులుగా ఉన్నప్పుడే దేవుడు మన కోసం త్యాగం చేశాడంట. దాన్ని బట్టి ఆయన దేవుడు అయ్యాడు, దాన్ని బట్టి మనం రక్షించబడుతున్నాం.
9వ కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. యేసుక్రీస్తు శిలువలో మన కోసం చచ్చిపోవడం వల్లే ఇవాళ మనం నీతిమంతులు అవుతున్నాం, మన పాపాలు పోతున్నాయి, పరలోకం వెళ్తాం మనం అనే ఆశ మనకి ఎందుకు వచ్చింది అంటే యేసు ప్రభు వారు మన కోసం శిలువలో చనిపోయాడు కాబట్టి. 10వ ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరినిశ్చయముగా రక్షింపబడుదుము. దేవునికి ఒకప్పుడు మనం శత్రువులుగా బతికాం, అయినా కానీ దేవుడు తన కుమారుణ్ణి పంపించి మన కొరకు శిలువలో మరణానికి ఆయన అప్పగించాడు. ఆయన చనిపోవడం వల్ల మనం ఇవాళ పాపక్షమాపణ పొందుతున్నాము, బ్రతుకుతున్నాము. అలాగే ఆయన తిరిగి లెగడం వల్ల మనల్ని కూడా ఆయన తిరిగి లేపుతాడు, నిత్య జీవాన్ని మనకిస్తాడు అనే నిరీక్షణ, ఆ ఆశను మనం ఈరోజు కలిగి ఉన్నాము. 11వ అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుతున్నాము, ఆయన ద్వారానే ఇప్పుడు మనం సమాధాన స్థితి పొంది ఉన్నాము. మనం నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అనే అతిశయం మనకి ఎందువల్ల వస్తుంది అంటే యేసుక్రీస్తు మన కొరకు చనిపోవడం వల్ల, తిరిగి లేచి రక్షణ ఉంది అనే విషయాన్ని స్థిరపరచడం వల్ల. 12వ ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఇక్కడ మరణము అంటే శరీరపరమైన మరణం కాదండి. మనం చదువుకుంటాం కదా, ఏలైనగా మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తు మనల్ని బ్రతికించాడు అని. మనం పాపం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఆత్మలో చనిపోయినట్టు. అలా ఆత్మలో చనిపోయిన మనల్ని యేసుక్రీస్తు వారు మనం బాప్తిసం తీసుకున్నప్పుడు తిరిగి బ్రతికిస్తున్నాడు. ఆత్మీయ మరణం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. పాపం చేసిన వెంటనే వచ్చే మరణం ఏంటది? ఆత్మీయ మరణం. శరీర మరణం ఎప్పుడు వస్తుంది? ముసలోళ్ళు అయిపోయినప్పుడు, ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు, రకరకాలుగా వస్తుంది. పాపం చేసినప్పుడు ఆత్మీయ మరణం వస్తుంది. ఆదాముతో దేవుడు ఏం చెప్పాడు? నువ్వు పండు తిన్న దినమునే చనిపోతావు అని చెప్పాడు. పండు తిన్న దినమునే ఆదాము చనిపోయాడా? ఆత్మపరంగా చనిపోయాడు అప్పుడే. శరీర ప్రకారంగా తర్వాత ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల తర్వాత చనిపోయాడేమో కానీ ఆత్మ విషయమై ఆదాము అప్పుడే చనిపోయాడు. యేసుక్రీస్తు వారు కూడా ఈ మరణం అనే దాన్ని అనేక సార్లు ఎక్స్ప్లెయిన్ చేయడం మనం చూస్తాం. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్ము, మీరు మరణించిన వారై ఉండగా దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు, జీవించుచున్నామన్న పేరు ఉన్నది కానీ మృతులమే, మనం మృతులమే. ఈ పదాలన్నీ దేనికోసం? ఇక్కడ 12వ వచనంలో చెప్పబడిన మరణం అనేది శరీరపరమైన మరణం కాదు, ఆత్మపరమైన మరణము అని చెప్పడానికి. ఈ అధ్యాయంలోనే చివరికి వెళ్ళిపోతే పౌలు గారు యేసు ప్రభు వారు మనల్ని రక్షించాడు ఈ మరణం నుండి అంటాడు. యేసు ప్రభు వారు మనల్ని ఏ మరణం నుండి రక్షిస్తున్నారు? ఆత్మీయ మరణం నుండా, శరీర మరణం నుండా? శరీర ప్రకారంగా అందరూ చనిపోతారు. యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు చనిపోతారు, నమ్మని వాళ్ళు చచ్చిపోతారు. కానీ ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముకుంటారో వాళ్ళకి దేవుడు పరలోకాన్ని ఇస్తున్నాడు. ఎవరైతే నమ్మరో వాళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారు. ఆ నరకానికి వెళ్ళడం అనేది నిజమైన మరణం, పరలోకానికి వెళ్ళడం అనేది నిత్య జీవం. ఆ నరకానికి వెళ్ళడం అనే మరణం నుండి, ఆత్మీయ మరణం నుండి, పాపం చేసిన తర్వాత వచ్చే మరణం నుండి యేసుక్రీస్తు వారు మనల్ని కాపాడతారు. ఇక్కడ నుండి ఈ 5వ అధ్యాయం మనకు బాగా అర్థం అవ్వాలంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక దేశంలోనికి ఇంకో దేశం వాళ్ళు రాకుండా ఆ దేశం వాళ్ళు ఏం చేశారంటే మధ్యలో ఒక పెద్ద కంచె ఏర్పాటు చేశారు. ఎవడో ఒకడు వచ్చి ఆ కంచెని కట్ చేసి ఆ దేశంలోకి దొంగతనంగా దూరిపోయాడు. ఇప్పుడు అదే మార్గంలో చాలా మంది లోపలికి వచ్చేస్తున్నారు. వాడు ఎలా అయితే కట్ చేశాడో అలాగే కంచెని కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ మొత్తాన్ని స్టార్ట్ చేసింది ఎవడో? ఫస్ట్ ఎవడైతే కంచె కట్ చేశాడో వాడు. అలాగే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? ఒక్కని వల్ల లోకంలోనికి పాపం ప్రవేశించింది అంటే ఏంటి? ఆదాము గారు చేసిన పాపం. దేవుడు పండు తినొద్దు అన్నాడు, ఆదాము అవ్వలు ఏం చేశారు? పండు తిన్నారు. అలా ఒక మనిషి చేసిన పాపం ద్వారా లోకంలోనికి పాపం వచ్చింది. అప్పుడు దాకా లోకంలో పాపం లేదు, ఒక్కడు ఫస్ట్ ఎంటర్ అయ్యాడు. అలాగే మనుషులందరూ పాపం చేసినందువల్ల మరణం అందరికీ సంప్రాప్తమాయను. ఎవరెవరైతే పాపం చేస్తున్నారో వాళ్ళందరికీ మరణం వస్తుందంట. ఏ మరణం ఇది? ఆత్మీయ మరణం. అంటే పాపాల ద్వారా చనిపోవడం. ఇక్కడ చూడండి, ఒకళ్ళ పాపం ఇంకొకళ్ళ మీద ఇట్లా దేవుడు ఆల్రెడీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. జన్మ పాపం ఉందా అనే విషయంలో కూడా నేను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను. దేవుడు ఒకళ్ళు చేసిన పాపాలను ఇంకొకళ్ళ మీద వేసే అన్యాయస్తుడు కాదు. ఇప్పుడు ఒక అతను హత్య చేశాడు, అతనికి ఉరిశిక్ష పడింది. అతనితో పాటు అతని కుమారుడికి, ఆ కుమారుడికి అందరికి కూడా ఉరిశిక్ష వేశాడు అనుకోండి, అది ఎంతవరకు న్యాయం? దేవుడు ఒకళ్ళ పాపాలని ఇంకొకళ్ళ మీద వేసేవాడు కాదు. ఇక్కడ కూడా ఏం మాట్లాడుతున్నాడు? ఒకడి వల్ల లోకంలోనికి పాపం అనేది ఎంటర్ అయ్యింది, అలాగని మిగతా వాళ్ళందరినీ కూడా పాపలు అంటలా దేవుడు. అందరూ పాపము చేయడం వల్ల అందరికీ మరణం సంప్రాప్తమైంది. అంటే ఎవరెవరైతే పాపం చేస్తున్నారో వాళ్ళందరికీ మరణం వస్తుంది అని దాని ఉద్దేశం.
మరణం అంటే ఏ మరణం? ఆత్మీయ మరణం, శరీర ప్రకారమైన మరణం కాదు. ఇవాళ ఈ వీడియో వింటున్న చాలామంది బాప్తిస్మం తీసుకోకుండా యేసు ప్రభు వారి ద్వారా రక్షణ పొందకుండా ఉండొచ్చు. మనం బ్రతికున్నాము అని మనం అనుకుంటున్నాం, కానీ పాపాలు మనం చేశాం కాబట్టి ఆత్మీయ స్థితి ఎలా ఉంది? మృతతుల్యమై ఉన్నది, అంటే చనిపోయిన వారిగా ఉన్నాము. మళ్ళా బతకాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు వారి మీద నమ్మిక ఉంచి బాప్తిస్మం తీసుకుంటే ఆయన మన పాపాలు కడిగి మరలా మనకి నూతన జీవితాన్ని ఇస్తాడు, అంటే చనిపోయిన వారిని తిరిగి లేపుతాడు. అదే ఇంకా కింద వచనాల్లో మాట్లాడుకుంటాం, చదువుకుంటూ వెళ్దాం. 13వ వచనం, ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినది గనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞ. ఎప్పుడైతే ఆజ్ఞ ఉంటుందో ఆజ్ఞను అతిక్రమించే వాళ్ళు కూడా ఉంటారు. ఆజ్ఞ ఉన్నప్పుడే ఆజ్ఞ అతిక్రమించే వాళ్ళు ఉంటారు. ఆజ్ఞ అతిక్రమే పాపం. ఆజ్ఞ ఉంది కాబట్టి దాన్ని అతిక్రమించేవారు ఉన్నారు, అంటే పాపం అనేది లోకంలో ఉంది. 14వ వచనం, అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా, అంటే ఆదాము ఒక తప్పు చేసి ఉండొచ్చు, ఇంకొక తప్పు చేసి ఉండొచ్చు, ఒకడు అబద్ధం ఆడొచ్చు, ఒకడు వ్యభిచారం చేయొచ్చు, ఒకడు నరహత్య చేయొచ్చు. ఇప్పుడు ఆదాము చేసిన తప్పేంటి? పండు తినొద్దు అన్నాడు, పండు తిన్నాడు. అదే తప్పు మనం చేయకపోవచ్చు, కానీ మనం వేరే తప్పులు చేస్తున్నాం. కయ్యను ఏం చేశాడు? హేబేల్ని చంపేశాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఏం చేశారు? ఇంకా వేరే పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇలా ఆదాము చేసినటువంటి పాపం మనం చేయకపోయినప్పటికీ వేరే రకమైన పాపాలు చేశాం కదా. ఆదాము చేసిన అతిక్రమమును పోలి అలాంటి పాపము చేయని వారి మీద కూడా ఆదాము నుండి మోషే వరకు మరణము ఏలెను. మోషే గురించి ఎందుకు మాట్లాడాడు? మోషే వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞలు. అక్కడ నుంచి మనకు క్లారిటీ ఉంది, ఆజ్ఞ ఎవడైతే అతిక్రమిస్తాడో వాడు పాపి అని. మరి మోషేకి ముందు వరకు ఆజ్ఞలు ఏంటి? దేవుడే ఆజ్ఞలు ఏమి ఇవ్వలేదు కదా, ఓన్లీ ఆదాముకు మాత్రమే ఇచ్చాడు కదా, ఏమని? పండు తినొద్దు అని. మరి మిగతా ఆజ్ఞలు ఏవి అంటే ఆ ఆదాముకి ఇచ్చిన ఆజ్ఞను మాత్రమే పాపము అనుకుంటున్నారేమో. మనుషులు నరహత్య చేస్తున్నారు, వ్యభిచారాలు చేస్తున్నారు, జనుల్ని బానిసలుగా మార్చుకుంటున్నారు. ఇవన్నీ కూడా పాపాలే. ఆదాము చేసినటువంటి పాపం చేయనంత మాత్రాన్ని వీళ్ళందరూ మంచోళ్ళు కాదు. మోషే దగ్గర నుంచి మనకి ఏది పాపం అనేది క్లారిటీ ఉంది, ఎందుకంటే ధర్మశాస్త్రం ఉంది కాబట్టి. మోషేకి ముందు కూడా జనులు అనేక పాపం చేశారు. ఆదాము పాపం చేసి లోకములోనికి మరణాన్ని రప్పించాడు. మరణం అంటే ఆత్మీయ మరణం. ఆదాము పాపం చేసి లోకములోనికి మరణాన్ని రప్పించాడు. అలా మనుషులందరూ కూడా వివిధ రకాలైన పాపాలు చేయడం ద్వారా ఆ మరణం అనేది అందరికీ వస్తుంది. ఆదాము రాబో వాడికి గురితై ఉండెను. యేసుక్రీస్తుకి ఆదాముకి ఒక కంపారిజన్ చేస్తున్నాడు. ఏంటా కంపారిజను? అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. అపరాధానికి కృపావరానికి ఒక తేడా ఉందంట. ఏంటా తేడా? ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. అపరాధానికి కృపావరానికి తేడా చెప్తున్నాడు. ఏంటా తేడా? ఒక అపరాధం వల్ల అనేకులు చనిపోతున్నారు. యేసుక్రీస్తు ఒకని కృప వల్ల అనేకులు రక్షింపబడుతున్నారు. అపరాధానికి కృపావరానికి తేడా ఏంటి? అపరాధం వల్ల జనాలు చచ్చిపోతుంటే కృప వల్ల జనాలు బతికింపబడుతున్నారు. ఇది అపరాధానికి కృపకి తేడా. ఈ రెండు విషయాల్లో మనం గమనించాల్సింది ఏంటంటే ఆదాం పాపం చేశాడు కాబట్టి అందరూ పాపులను కాదు. ఎవరైతే పాపం చేస్తారో వాడే పాపి. యేసుక్రీస్తు శిలువలో చచ్చిపోయాడు కాబట్టి అందరూ పరలోకం వెళ్తారని కాదు. ఎవరైతే యేసు ప్రభు వారు నమ్ముకుంటారో, ఆయన నమ్మి బాప్తిస్మం తీసుకుంటారో, పాప క్షమాపణ పొందుతారో, పరిశుద్ధాత్మ పొందుకుంటారో వారు మాత్రమే పరలోకం వెళ్తారు. రెండింటికి కండిషన్ ఉంది. అంటే ఆదాము పాపం చేయడానికి ఒక మార్గాన్ని క్రియేట్ చేశాడు. యేసు ప్రభు వారు మనం రక్షింపబడ్డానికి ఒక మార్గాన్ని క్రియేట్ చేశాడు. ఆ మార్గంలో మనం నడుస్తున్నామా లేదా? ఏ మార్గంలో నడుస్తున్నాం? ఆదాము సృష్టించిన అపరాధం అనే మార్గంలో నడుస్తున్నామా? యేసు ప్రభు వారు సృష్టించిన రక్షణ అనే మార్గంలో నడుస్తున్నామా? ఇది రెండింటికి తేడా. ఆదాము అపరాధం అనేది జనాలను చంపుతుంటే యేసుక్రీస్తు కృపావరం అనేది జనాలను రక్షిస్తుంది. అది అపరాధానికి కృపకి తేడా. ఇకపోతే 16వ వచనం, మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలగలేదు. ఏలైనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదే శిక్షావిధికి కారణమాయను. కృపావరమైతే అనేక అపరాధముల మూలముగా వచ్చినదే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. అపరాధానికి కృపావరానికి ఇంకొక తేడా చెప్తున్నాడు 16వ వచనంలో. 15వ వచనంలో చెప్పిన తేడా ఏంటి? అపరాధం అనేది మనుషుల్ని చనిపోయే మార్గంలో నడిపిస్తే కృపావరం అనేది మనుషుల్ని రక్షించే మార్గంలో నడిపిస్తుంది. అది ఒక తేడా. ఇక్కడ రెండో తేడా ఏంటంట? అపరాధం అనేది ఒకే ఒక్క పాపం వల్ల వచ్చింది. అంటే ఏంటి? ఆదాము చేసిన పాపం వల్ల లోకంలోనికి పాపం ఎంటర్ అయింది. అదే యేసు ప్రభు వారి కృపావరం అనేది కొన్ని వందల సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా జనులు పాపంలోనే ఉన్నారు కాబట్టి, అనేక అపరాధాల్లో మునిగిపోయారు కాబట్టి వాళ్ళని రక్షించడానికి యేసు ప్రభు వారు ఈ కృపావరం అనే మార్గాన్ని పెట్టారు. అంటే ఒక్క తప్పు వల్ల ఈ అపరాధము, పాపము అనే మార్గం వచ్చింది. అనేక పాపాలు చేస్తున్నారు మనుషులు కాబట్టి వాటి నుండి రక్షించడానికి
కృపావరం అనే మార్గం వచ్చింది అని ఆ రెండింటికి ఇంకొక తేడా చెప్తున్నాడు. ఇక్కడ మీరు పదాలు జాగ్రత్తగా గమనించండి. లోకములోనికి పాపం వచ్చింది అంటున్నాడు, అంతేగాని మనుషులందరూ పాపులు అనట్లా. లోకంలోనికి పాపం రావడం అంటే ఏంటంటే మన చుట్టూ మనల్ని పాపం చేయించడానికి అనేకమైన అంశాలు ఉన్నాయి అని, అంతేగాని మనం పాపులు అని కాదు. ఎప్పుడైతే వాటికి మనం లొంగిపోయి మనం పాపం చేస్తామో అప్పుడు మనం పాపులు అవుతాం. లోకములో పాపం ఉండటం వేరు, మనలో పాపం ఉండటం వేరు. ఆ లోకములో ఉన్న పాపానికి ఎప్పుడైతే మనం అవకాశం ఇచ్చి మనం కూడా తప్పు చేస్తామో, అబద్ధం, వ్యభిచారం, నరహత్య ఏదో ఒకటి తప్పు చేస్తామో అప్పుడు ఆ లోకంలో ఉన్న పాపం అనేది మనలోకి వస్తుంది. లోకములో ఉన్న పాపం మనలోకి వచ్చినప్పుడు మనం పాపులు అవుతాం. ఈ తేడా అనేది మీరు గమనించాలి. ఇంకా ఈ ఎవరికైనా జన్మ పాపం గురించి డౌట్ ఉన్నట్లయితే జన్మపాపం ఉందా అని నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. 17వ వచనం, మరణము ఒకని అపరాధం మూలముగా వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుళ్యము నీతి దానమును పొందువారు జీవము గలవారై మరినిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధం మూలముగా వచ్చినదే మనుషులందరికీ కలుగుటకు ఎలాగూ కారణమాయనో అలాగే ఒక్క పుణ్య కార్యం వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఇప్పటి వరకు అపరాధానికి కృపావరానికి రెండింటికి తేడా చెప్పాడు కదా, ఇప్పుడు రెండింటికి పోలిక చెప్తున్నాడు. రెండింటికి పోలిక ఏంటంట, ఒక్కడి వల్ల ఆదాము వల్ల పాపం చేసే ఆ మార్గం అనేది లోకంలోకి వచ్చింది, యేసుక్రీస్తు వల్ల ఆ పాపం నుండి రక్షింపబడే మార్గం అనేది లోకంలోనికి వచ్చింది. ఒకని వల్లే మరణం అనేది లోకంలోనికి వచ్చింది, ఒకని వల్లే జీవం అనేది లోకంలోనికి వచ్చింది. ఒకని వల్లే మీరు చెడ్డవాళ్ళు అని దేవుడు తీర్పు తీర్చడానికి దేవుడికి మనం అవకాశం ఇస్తున్నాం, అలాగే ఒకని వల్లే యేసుక్రీస్తు వల్లే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం, మంచి వాళ్ళుగా తీర్చబడుతున్నాం. ఈ రెండింటికి తేడా చెప్పాడు, కంపారిజన్ కూడా చెప్పాడు. తేడాలు ఏమో 2 చెప్పాడు, కంపారిజన్ ఏమో 1 చెప్పాడు. ఏంటి తేడాలు 2? 1, అపరాధం అనేది చచ్చిపోయే మార్గంలో నడిపిస్తుంది, కృపావరం అనేది జీవించే మార్గంలో నడిపిస్తుంది. అపరాధం అనేది అంటే శిక్ష అనేది ఒక్క అపరాధం వల్ల వచ్చింది, కృపావరం అనేది మనుషులందరూ అనేక అపరాధాలు చేయడం వల్ల వాటి నుండి రక్షించడానికి యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. ఇవి 2 తేడాలు. పోలికేంటి, ఒక మనుషుని వల్లే అపరాధం వచ్చింది, ఒక మనుషుని వల్లే కృపావరం వచ్చింది. ఒక మనిషి వల్లే ఆదాము వల్లే ఆ అపరాధ మార్గం అనేది లోకంలోనికి వచ్చింది, క్రీస్తు వల్లే ఈ కృపావరం అనే మార్గం అనేది లోకంలోనికి వచ్చింది. ఈ రెండింటికి పోలికది, తేడాలవి. 18వ వచనం, కాబట్టి తీర్పు ఒక్క అపరాధం మూలమున వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో అలాగే ఒక్క పుణ్య కార్యం వల్ల కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఏలైనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. అంటే మార్గం గురించే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకు నేను మార్గం మార్గం అని అన్నిసార్లు చెప్తున్నానంటే కొంతమంది ఈ వచనాలని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. ఇప్పుడు యేసు ప్రభు వారు శిలువలో మన కోసం చచ్చిపోయారు, యేసు ప్రభు వారి వల్లే అనేకులు నీతిమంతులుగా చేయబడుతున్నారని ఇక్కడ రాయబడింది కదా. ఇప్పుడు యేసు ప్రభు వారు శిలువలో చచ్చిపోయారు కాబట్టి అందరూ పరలోకం వెళ్ళిపోతామా? ఎవడైతే దేవుణ్ణి అంగీకరించి పాపక్షమాపణ పొందుతాడో వాడు మాత్రమే పరలోకం వెళ్తాడా? ఎవడైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తాడో వాడు మాత్రం వెళ్తాడు కదా. అందరు రక్షింపబడ్డారు కదా అంటే అందరు కాదు, అక్కడ ఒక కండిషన్ ఉంది. ఏంటది? ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు మాత్రమే. అలాగే ఆదాం వల్ల అనేకులు పాపులుగా చేయబడ్డారు అంటే పాపం చేయని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చచ్చిపోయేవాళ్ళు ఉంటారు, పిచ్చోళ్ళు ఉంటారు, కడుపులో ఉండగానే చచ్చిపోయేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరిలో పాపం ఉందనా? లేదు. పాపం ఎవడైతే చేస్తాడో వాడే పాప అవుతాడు. పాపం చేయకముందే వాడు పాప ఎలా అవుతాడు? ఆదాము ఒక మార్గం వేశాడు. ఏంటది? పాపం చేయడం అనేది లోకంలోనికి వచ్చింది. ఆ మార్గంలో ఎవరైతే నడుస్తారో, ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళందరూ పాపులుగా చేయబడతారు. ఇక్కడ ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? తగిన వయసు వచ్చేంత వరకు కూడా, అంటే చిన్నపిల్లలుగా చనిపోయే వాళ్ళందరినీ కూడా మనం పక్కన పెట్టేస్తే కొంత వయసు వచ్చేంత వరకు కూడా ఒక్క తప్పు కూడా చేయకుండా ఉండేవాళ్ళు ఒక్కడు కూడా లేరు. యేసుక్రీస్తు తప్ప భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కడు కూడా తన జీవితంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక తప్పు చేసి చెడ్డవాడవుతున్నాడు. తను తప్పు చేయకుండా చెడ్డోడు ఎవడో కూడా తప్పు చేసిన తర్వాత చెడ్డోడు అవుతున్నాడు. ఆ తప్పు నుండి మనం రక్షించడానికి యేసు ప్రభు వారు వచ్చారు. చిన్నపిల్లల్ని, ఎవరైతే కడుపులోనే చనిపోయేవాళ్ళు ఉంటారో వాళ్ళని, ఎవరైతే పిచ్చివాళ్ళుగా చచ్చిపోయేవాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ ఈ కండిషన్స్లోంచి మనం తీసేయాలి. అంతేగాని ఆదాము చేసిన తప్పుని దేవుడు మన మీద ఇట్లా జన్మ పాపం గురించి కాదు ఈ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ దేని గురించి? ఇప్పటి వరకు మనం పాపాల్లో ఉన్నాం అంటే ఎవరిని అనుకరించాం? ఆదామును అనుకరించాం.
ఇక నుండి మనం మంచి మార్గంలోకి వెళ్ళాలి. ఎవరిని అనుకరించాలి? యేసు ప్రభు వారిని అనుకరించాలి. ఇప్పటి వరకు అందరూ ఆదాం మార్గంలో నడిచారు, ఇక నుంచి అందరూ యేసుక్రీస్తు మార్గంలో నడవాలి. ఆదాములాగా అనేక పాపాలు చేసిన మనము చనిపోతున్నాము, యేసుక్రీస్తు మనల్ని బ్రతికిస్తున్నాడు అని వాళ్ళందరికీ కూడా మంచిగా బ్రతకడం గురించి, పాపాల నుంచి దూరం అవడం గురించి పౌలు గారు ఇక్కడ చెబుతున్నారే కానీ జన్మ పాపం అనే విషయం గురించి అయితే కాదు. ఈ వచనాలను తప్పుగా అర్థం చేసుకుని ఒకళ్ళు చేసిన తప్పు ఇంకొకళ్ళ మీద వేస్తున్నాడు అనే నింద దేవుడి మీద వేయకూడదు. దేవుడు న్యాయవంతుడు, ఆయన కరెక్ట్గా తీర్పు తీరుస్తాడు. ఆయన తీర్పులో ఎటువంటి అన్యాయము లేదు. ఎవరికైనా ఇంకా అర్థం కాకపోతే జన్మ పాపం అనే వీడియో చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. ఒకవేళ ఎవరికైనా స్టిల్ ఈ వచనాల్లో డౌట్లు ఉన్నట్లయితే నా ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కాల్ చేయండి, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 19వ వచనం, ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. మళ్ళీ ఇంకో కంపారిజన్ చెప్తున్నాడు. ఇప్పుడు దాకా ఆదాము గురించి చెప్పాడు కదా, ఆదాము నుండి మోషే కాలం వరకు అని మోషే దగ్గర నుండి జరిగింది ఈ 20-21వ వచనంలో చెప్తున్నాడు. మోషే దగ్గర నుండి ఏం జరిగింది? దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు, అయినా కానీ ఆ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా జనాలు బతుకుతున్నారు, అంటే పాపం చేస్తూ బ్రతుకుతున్నారు. ధర్మశాస్త్రం జనాలను కాపాడడానికి వస్తే ఆ జనాలు ఇంకా ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు మీరడం వల్ల ధర్మశాస్త్రం వల్లే పాపులుగా చేయబడే వాళ్ళు అనేకులు ఉన్నారు. ధర్మశాస్త్రం రావడం వల్ల, అంటే ఆజ్ఞలు రావడం వల్ల ఆ ఆజ్ఞలు మీరే వాళ్ళు ఇంకా ఎక్కువైపోయారు. అపవాది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఆజ్ఞల్ని ఆధారం చేసుకొని పాపం చేయించింది మనుషుల ద్వారా. అయితే నిత్య జీవం కలగడానికి యేసుక్రీస్తుని ఎక్కడైతే పాపం ఉందో అన్ని ప్లేసులకి దేవుడు పంపించాడు. ఇవాళ యేసుక్రీస్తు శిష్యులు మన దగ్గరికి వచ్చిన, వాక్యం మన దగ్గరికి వచ్చిన, దైవ సేవకులు మన దగ్గరికి వచ్చిన, యేసు ప్రభు మన దగ్గరికి వచ్చాడని దాని అర్థం. పాపం ఎక్కడైతే ఉందో అక్కడ దేవుని కృప కూడా వస్తుంది. ఆ పాపం నుండి రక్షించే మార్గాన్ని కూడా దేవుడు ఇస్తున్నాడు. పాపం బాగా విస్తరించిందని అపవాది ఆనందపడుతుందేమో, ఆ విస్తరించిన ప్రతి చోటకి యేసు ప్రభు వారు అంటే వాక్యాన్ని పంపించి దేవుడు ఆ రక్షింపబడే మార్గాన్ని కూడా అపరిమితముగా విస్తరింపజేస్తున్నాడు అనే విషయాన్ని ఈ 5వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఇకపోతే 6వ అధ్యాయం 1వ వచనం, అలాగైనా ఏమందుము? కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా? యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్తారు, మన భాషలో కన్వర్ట్ చేసి చెప్తాను దాన్ని. ఒక యజమానుడికి 2 దాసులు ఉన్నారు అనుకుందాం. ఒక దాసుడేమో 500 రూపాయలు అప్పు ఉన్నాడు, ఇంకో దాసుడేమో 1000 రూపాయలు అప్పు ఉన్నాడు. యజమానుడు ఏంటి, నాకు ఎవరెవరైతే దాసులు అప్పు ఉన్నారో నేను వాళ్ళందరినీ కూడా క్షమించేస్తున్నాను, మీరు నాకు మళ్ళీ రిటర్న్ కట్టాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని నేను క్షమించేస్తున్నాను అన్నాడు అనుకో యజమానుడు. ఇప్పుడు ఎవడు ఎక్కువగా క్షమింపబడ్డాడు? 500 రూపాయలు అప్పు ఉన్నోడు ఎక్కువగా క్షమింపబడ్డా, 1000 రూపాయలు అప్పు ఉన్నోడు ఎక్కువగా క్షమింపబడ్డా? మనం చెప్తాం సింపుల్గా, ఎక్కువ అప్పు ఉంది కాబట్టి ఈడే ఎక్కువ క్షమింపబడ్డాడు అంటాం, అవునా కదా? ఇప్పుడు ఎక్కువ క్షమిస్తున్నాడు కదా అని చెప్పి వీడు ఇంకొక 500 అప్పు తీసుకుని నన్ను కూడా క్షమించేస్తాడు అనుకోవడం అనేది న్యాయమా? కృప విస్తరిస్తుంది కాబట్టి మనం ఇంకా ఎక్కువ పాపం చేద్దామా? ఎలాగో దేవుడు క్షమిస్తాడు కదా, ఎలాగో బాప్తీసం తీసుకుంటే దేవుడు పాప క్షమాపణ కలిగజేస్తాడు కదా, కాబట్టి ఇంకా ఎక్కువ పాపాలు చేద్దామా? ఎలాగో దేవుడు క్షమిస్తాడు కదా అని కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా? అట్లా అనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము? అప్పుడు దాకా పాపాలు చేసి ఉన్నాం ఆదామును అనుసరించి, ఏ రకంగా అవ్వచ్చు. పాపం చేసి పాపం విషయం వల్ల చచ్చిపోయిన మనల్ని యేసు ప్రభు వారు బాప్తిస్మం ద్వారా మరలా మనం జన్మించేలా చేశాడు. అంటే పాపం విషయమే మనం చచ్చిపోయాం కదా, ఇక మీదట మళ్ళా ఆ పాపంలోకి ఎలా వెళ్తాం? యేసు క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందుతామని మీరు ఎరుగరా? యేసు క్రీస్తు వారు ఎలా అయితే శరీర ప్రకారంగా చనిపోయి తిరిగి లేచాడో మనం కూడా పాపం విషయమే చనిపోయి నీతిమంతులుగా తిరిగి లేగాలి. 4వ వచనం, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందువారమై నడుచుకున్నట్లు మన బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఇవాళ మనం బాప్తిస్మం తీసుకుంటున్నాము అంటే దాని ఉద్దేశం యేసుక్రీస్తులో చనిపోయి తిరిగి లేచాము అని. యేసుక్రీస్తులో చనిపోయి తిరిగి లేగడం అంటే ఏంటి? యేసుక్రీస్తు చనిపోయాడు, తిరిగి లేచాడు, మన పాపాల విషయమే కూడా మనం చచ్చిపోయి నీతిమంతులుగా తిరిగి లేగాలి అని. ఇంకా కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చూడండి 5వ వచనం, మరియు
ఆయన మరణము యొక్క సాదృశ్యమందు, అంటే అదొక సాదృశ్యం అంట ఆయన మరణం అనేది, ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఆయన మరణానికి ఒక సాదృశ్యం ఉంది, ఆయన తిరిగి లెగడానికి కూడా ఒక సాదృశ్యం ఉంది. ఆయన మరణానికి సాదృశ్యం మనం పాపాల విషయమే చచ్చిపోవడం, ఆయన పునరుద్ధానుడు అవడానికి సాదృశ్యం మనం నీతిమంతులుగా తిరిగి జన్మించడం, దేవుడు మన పాపాలన్నీ కడిగేసి మనల్ని పరిశుద్ధులుగా తిరిగి లేపడం. ఆరోచనం ఏలయనగా మనమికను పాపమునకు దాసులము కాకుండానట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. మన స్వభావాన్ని మనం పాతి పెడుతున్నాము. నూతన స్వభావం అంటే అప్పటి వరకు పాపం చేసే మనసు, దాన్ని మార్చుకొని మారు మనసు పొంది నూతన స్వభావం, ఇక మీదట నేను పాపం చేయకూడదు అనే మనసు ధరించుకొని నూతనమైన స్వభావముగా మనం బాప్తిస్మంలో తిరిగి లెగుస్తున్నాము. ముందు 5వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ఒకని పాపం వల్ల అనేకులకి మరణం వస్తుంది అన్నాడు, యేసుక్రీస్తు ద్వారా అనేకులకి జీవం వస్తుంది అన్నాడు. ఏ జీవం ఇది? ఇక్కడ బాప్తిసం తీసుకున్న వాళ్ళు మళ్ళీ చచ్చిపోకుండా ఉంటారా? యేసుప్రభు వారు రెండోసారి వచ్చినప్పుడు తిరిగి లెగాలి అంటే ఇప్పుడు చనిపోవాలి కదా శరీర ప్రకారంగా. శరీరపరమైన మరణం నుండి మనల్ని రక్షించడానికి యేసుప్రభు వారు భూమి మీదకి రాలేదు, ఆత్మపరమైన మరణం నుండి రక్షించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. శరీరపరమైన మరణం అనేది జస్ట్ ఆత్మ ఈ శరీరంలో నుండి బయటకు వచ్చే ఒక మార్గం మాత్రమే. శరీరపరమైన మరణం అనేది మార్గం, ఆత్మపరమైన మరణం నుండి మనం రక్షింపబడమే నిజమైన రక్షణ. యేసుప్రభు వారు రెండోసారి వచ్చిన తర్వాత చనిపోయిన వాళ్ళని ఎలాగో తిరిగి లేపుతాడు. శరీరపరమైన మరణం గురించి అసలు మనం బాధపడాల్సిన అవసరమే లేదు, ఇంకా ఆనందపడాలి, ఎందుకంటే దేవుడు మన పరలోకాన్ని తీసుకెళ్తాడు కాబట్టి. శరీరపరమైన మరణం అనేది ఒక మార్గం, పరలోకానికి మార్గంగా ఉండాలి అది. అంతేగాని ఆత్మపరమైన మరణం గురించి మనం ఎక్కువ భయపడాలి. ఎందుకు? ఆ ఆత్మపరమైన మరణం అనేది మన మరణానికి, నరకానికి తీసుకెళ్ళిద్ది. ఆ నరకానికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. అందరూ కూడా ఇవాళ శరీరపరమైన మరణానికి భయపడుతున్నారు. దేవుడు శరీరపరమైన మరణానికి అసలు భయపడొద్దు అన్నాడు. శిష్యులు చూడండి, అపోస్తలులు మరణాన్ని లెక్క కూడా చేయరు, మేము చచ్చిపోతే చచ్చిపోతాం అంటారు. పౌలు గారు చూడండి, నేను చచ్చిపోయినా పర్లేదు సువార్త ప్రకటన కోసం అంటాడు. శరీరపరమైన మరణం గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనం ఎక్కువగా ఆలోచించాల్సింది దేని గురించి? ఆత్మపరమైన మరణం గురించి. నేను ఎక్కడ పాపం చేసేస్తానేమో అనే దాని గురించి భయపడాలి. ఆ పాపాల నుండి రక్షణ పొందాలి. ఆత్మీయ మరణం నుండి కాపాడడానికి యేసుప్రభు వారు వచ్చారు. అదే చెప్తున్నాడు ఇక్కడ, ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేసిన వారమని ఎరుగుదుము. 7వ వచనం, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. చనిపోయిన వాడంటే ఎవడో శరీర ప్రకారంగా చచ్చిపోయినవాడు కాదు. బాప్తిస్మం తీసుకుంటున్నాము అంటే శరీర విషయమే మనం చనిపోయి ఆత్మ విషయమే లేచాము అని అర్థం. శరీర విషయమే చచ్చిపోయాము అంటే పాపాల నుండి విముక్తి పొందాము అని దాని అర్థం. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. ఒక్కసారి మనం పాపాలను పోగొట్టుకున్న తర్వాత మరలా ఇక మనం నరకానికి వెళ్ళిపోతాం అనే భయం లేదు, ఇక మరలా చచ్చిపోతాము అన్న భయం లేదు. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచారు, మళ్ళీ ఆయన చచ్చిపోతాడన్న భయం ఉందా? లేదు. అలాగే బాప్తిస్మం ద్వారా మన పాపాలు పోగొట్టుకున్న మనం నరకానికి వెళ్ళము అన్న ధైర్యంగా జీవిస్తాము, మరలా చనిపోతాము అనే భయం లేకుండా జీవిస్తాము. అలా జీవించాలి. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు మేము మరలా నరకానికి వెళ్ళిపోతామేమో అన్న భయం లేకుండా జీవించాలి. ఎందుకంటే ఆల్రెడీ పాపం విషయమే మనం ఒకసారి చచ్చిపోయాము అంటే బాప్తిస్మం తీసుకున్నాము, మరలా ఆ పాపంలోకి మనం ఎలా వెళ్తాం? వెళ్ళకూడదు అని చెప్తున్నాడు. 10వ వచనం, ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్క మారే చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసు నందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. ఇవాళ ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో, దేవుడి మాటలు నమ్ముకున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతూ మీరు సజీవులు, మీ పాపాల నుండి మీరు క్షమాపణ పొంది ఉన్నారు, మనం శరీర ప్రకారంగా చచ్చిపోయినా యేసుక్రీస్తు మనకి నిత్య జీవాన్ని ఇస్తాడు, దాన్ని బట్టి ఆనందించండి, మీకు మీరుగా ఈ విషయాన్ని గుర్తించండి, మిమ్మల్ని మీరే సజీవులుగా ఎంచుకోండి. 12వ వచనం, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఇక మళ్ళా మనం పాపానికి మన శరీరమందు అవకాశం ఇవ్వకూడదు. 13వ వచనం, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా
పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనిడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి. అందరి మధ్య, పాపం చేసిన వారందరి మధ్య, మృతుల మధ్య మనం ఉన్నాము, కానీ మనం సజీవులము అని మనమే దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలంట. 14 వచనం, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ఇక ప్రభుత్వము చేయదు. ధర్మశాస్త్రం అంటే ఇవాళ మన లెక్కలో మాట్లాడుకోవాలంటే రాజ్యాంగం అవ్వచ్చు, కుటుంబ పరిస్థితులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మరలా మన మీద పాపం అనేది ఏలకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారా, విశ్వాసము ద్వారా మనం తిరిగి జన్మించాం కాబట్టి పాపానికి ఇక మనం చోటు ఇవ్వకూడదు. మరి బాప్తిసం తీసుకున్న తర్వాత కొంతమంది పాపాలు చేస్తున్నారు కదా, వాళ్ళ సంగతి ఏంటంటే బుద్ధిపూర్వకంగా చేయడం వేరు, దేవుణ్ణి లెక్క చేయకుండా చేయడం వేరు, పాపంలో తెలియకుండా పడిపోయి చేయడం వేరు. మనకు తెలియకుండా పడిపోతే దేవుడు మనల్ని క్షమిస్తాడు, కానీ బుద్ధిపూర్వకంగా మనం చేసామంటే మాత్రం దేవుడు మనల్ని క్షమింపడు. తెలియకుండా చేస్తే బలారాధన అనే ఇంకో కార్యక్రమం పెట్టాడు. ఎప్పటికప్పుడు మనం పరిశుద్ధులుగా, విశ్వాసం వల్ల మన విశ్వాసం మరింత విశ్వాసం అవ్వాలి అని 1వ అధ్యాయంలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అంటే బల్ల ద్వారా, సహవాసం ద్వారా, ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని ఈ రక్షణ అనే మార్గంలో చివరి వరకు నిలిచేలా చేస్తున్నాడు. మనం ఎప్పుడు కూడా ఈ పాపం అనే మార్గంలోకి మళ్ళా వెళ్లకుండా ఉండడానికి మనం ప్రయత్నించాలి. ప్రయత్నించడం మాత్రమే కాదు, వెళ్లకుండా మనం ఉండాలి అని మనకి ఇక్కడ చెప్తున్నాడు. అంతేగాని మళ్ళీ ఎవరో ఒకరు ఏదో చిన్న తప్పు చేశారంటే ఇంకా మేము నరకానికి వెళ్ళిపోతాం, ఎలా అయితే యేసుప్రభుని సిలువేస్తాడు ఇస్కరియోతు యోధా, ఇంకా మేము దేనికి పనిచేయం కాబట్టి మేము ఆత్మహత్య చేసుకుంటామని మరలా అలా నీరు గారిపోమ్మని కాదు, పాపం చెయ్యొద్దు అని హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ హెచ్చరించలేదు అనుకోండి, ఏం కాదులే అని మళ్ళీ పాపాలు చేస్తారు జనాలు. పాపము చేస్తే బుద్ధిపూర్వకంగా తెలిసి మరి కావాలని పాపం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర నుండి వెళ్ళిపోతాడు, మనం చచ్చిపోతాం, నరకానికి వెళ్ళిపోతాం. ముందటి కంటే కడపటి స్థితి ఇంకా నాశనంగా ఉంటుంది. అలా కాదు, మనం దేవుడి ప్రజలు అని పిలువబడినట్లు దేవునిలోకి వచ్చిన మనం ఇంకెన్నటికీ కూడా పాపం చేయకూడదు, పాపానికి దూరంగా ఉండాలి. ఆల్రెడీ చేసిన వాళ్ళు మరలా దేవుడి దగ్గరికి రావడానికి ప్రార్థన, బలారాధన, సహవాసం, ఇలా అనేక మార్గాలు ఉన్నాయి. వచ్చిన వాళ్ళు మాత్రం మరలా వెనక్కి వెళ్ళిపోకుండా ఉండాలి అని చెప్తున్నాడు. 15వ వచనం, అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కాము అని పాపము చేయదుమా, అది ఎన్నటికీ కూడదు. ఇప్పటిదాకా నేను చెప్పిన దాన్ని బట్టి ఏం పర్లేదులే, దేవుడు మళ్ళీ క్షమించేస్తాడు కదా అని మళ్ళా పాపం చేస్తామా? అలా చెయ్యకూడదు. కృప ఉంది కాబట్టి మనం పాపం చేయకూడదు. 16వ వచనం, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తం పాపముకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే మీరు దాసులగుదురని మీరు ఎరుగరా? మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. 1 పాపానికి బానిసలుగా బతకడం, 2 నీతికి, దేవునికి, విధేయతకి దాసులుగా బతకడం. ఏ మార్గాన్ని నువ్వు ఎంచుకుంటావో దానికే నువ్వు దాసుడు అవుతావు. నీ చేతుల్లో ఉంది ఆ మార్గాన్ని ఎంచుకోవడం అనేది. నువ్వు ఏదో ఒకదాన్ని ఎంచుకో, దేవుణ్ణి ఎంచుకున్నావా మళ్ళా పాపం అనే మార్గంలోనికి వెళ్ళొద్దు. అలా వెళ్ళకూడదని మీకు తెలియదా? 17వ వచనం, మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారే పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. ఒకప్పుడు మన పాత జీవితంలో పాపాలు ఉన్నాయేమో, ఇప్పుడు మనం దేవుడి దగ్గరికి వచ్చాము, దేవునికి స్తోత్రం. ఇక మీదట అవి ఉండకూడదు, ఇక మీదట పాపానికి మనం బానిసలుగా ఉండకూడదు. 19వ వచనం, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమముకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగింపుడి. దేవునికి బానిసలుగా బతకమంటున్నాడు అనే విషయాన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని పౌలు గారు ముందే నేను మనుషుల రీతిగా చెప్తున్నాను. దేవునికి దాసులుగా ఉండడము అంటే దేవుని దగ్గర బానిసగా ఉండమని కాదు. మనం పాపానికి బానిసగా కాకుండా స్వతంత్రంగా, మంచిగా, ఆనందంగా దేవుడి ఎదుట మనం బతకాలి. ఇప్పటిదాకా పాపం చేయడానికి మన శరీరాన్ని మనం అప్పగించేసాం, ఇక మీదట మంచి పనులు చేయడానికి మన శరీరాన్ని మనం అప్పగించేయాలి అని దాసులు అనే పదాన్ని శరీర ప్రకారంగా వాడుతూ మంచి విషయాలు పౌలు గారు చెప్తున్నారు. 20వ వచనం, మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటి గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే.
మనం అంత ముందు చేసిన పాపాలను గుర్తు తెచ్చుకొని సిగ్గుపడుతున్నాం కదా, అరే అప్పుడు నేను ఇంత చెడ్డవాడిగా బ్రతికాను కదా అని ఆ సిగ్గుపడిన విషయాన్ని మరలా ఎందుకు మనం తెచ్చుకుంటున్నాం? అలా బ్రతికితే వాటి అంతము మరణము. మరణం అంటే ఏంటి? నరకము, ఆత్మీయ మరణము. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. అక్కడ మరణానికి ఇక్కడ నిత్య జీవానికి కంపారిజన్ చేస్తున్నాడు. పాపము లేకుండా మనం బ్రతికితే, ఇక మీదట పాపానికి దూరముగా మనం బ్రతికితే మనం నిత్య జీవానికి వెళ్తాం. పాపం చేస్తూ బ్రతికితే మరణానికి వెళ్తాము. మరణం అంటే నరకం, నిత్య జీవం అంటే పరలోకం. మరి ఈ రెండింటికి మార్గాలు ఏంటి? శరీరపరమైన చావే, శరీరపరమైన మరణమే. ఈ వచనాల్లో శరీరపరమైన మరణం గురించి ఆయన మాట్లాడట్లేదు. ఎందుకంటే శరీరపరమైన మరణము కేవలం మార్గం మాత్రమే. అది పరలోకానికైనా నరకానికైనా. నరకానికి వెళ్ళిపోవడం అనేది నిజమైన మరణం, పాపము చేయడం అనేది నిజమైన మరణం, ఆత్మీయ మరణం. ఆ మరణానికి మనం దూరంగా ఉండాలి. యేసుక్రీస్తుకి మనం దగ్గరగా ఉంటే శరీరపరమైన మరణం మనకు వచ్చినా మనం నిత్య జీవులమే, సజీవులమే. ఎందుకంటే దేవుడు మనకి పరలోకం ఇస్తాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 23వ వచనం, ఏలైనగా పాపము వల్ల వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము వల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. దేవుడు పదాలన్నిటికీ అర్థాలు చూడండి ఎలా మారుస్తున్నాడు. పేదవాడు అంటే డబ్బు లేనోడు కాదు, పేదవాడు అంటే వాక్యము లేనివాడు. ధనవంతుడు అంటే డబ్బున్నోడు కాదు, ధనవంతుడు అంటే జ్ఞానం ఉన్నవాడు. ఆనందంగా ఉన్నవాడు అంటే డబ్బున్నవాడు కాదు, పాపాల నుండి క్షమాపణ పొందినవాడు. మరణము అంటే శరీరపరమైన మరణం కాదు, ఆత్మపరమైన మరణం, పాపం వల్ల వచ్చే మరణం. నిత్య జీవము అంటే భూమి మీద కాదు, పరలోకానికి సంబంధించినది, దేవుడితో మనం ఉండేది. ఆ నిత్య జీవాన్ని మనం ఎంచుకుంటామా, పాపం వల్ల వచ్చే మరణాన్ని మనం ఎంచుకుంటామా అనేది మన చేతుల్లోనే ఉంది. అందరూ ఆదాము దగ్గర నుండి మనుషులందరూ చేసినట్టుగా పాపం అనే మార్గంలో మనం ప్రయాణిద్దామా, యేసుక్రీస్తు వారు మనకి ఏర్పరిచిన కృపావరము నిత్య జీవము అనే మార్గంలో మనం ప్రయాణిద్దామా అనేది మన చేతుల్లోనే ఉంది. మంచిని, మేలైనది ఏదో ఎరిగి దాన్ని మనం ఎంచుకోవాలి అనే విషయాన్ని ఈ రోమిలికి రాసిన పత్రిక 5, 6 అధ్యాయాల్లో మనకు చెప్తున్నాడు. 7వ అధ్యాయం నుండి మనం ఇంకో వీడియోలో కంటిన్యూ చేసుకుందాం. ఎవరికైనా ఈ 5, 6 అధ్యాయాల్లో డౌట్లు ఉన్నట్లయితే దయచేసి డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. ఎవరన్నా కానుకలు, ప్రార్థనల ద్వారా మమ్మల్ని బలపరచాలనుకున్నా కానీ మమ్మల్ని సంప్రదించండి. ప్రార్థన చేసుకుని ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతలు దేవా, ఇప్పటి వరకు అనేక విషయాలు మాకు నేర్పించారు తండ్రి. నేర్చుకున్న విషయాలని పైపైనే అక్షరానుసారంగా మేము చూడక వాటి భావాన్ని గ్రహించి పాపంలోనికి మరలా వెళ్ళిపోకుండా అనేక మందికి మాదిరిగా క్రైస్తవులుగా, నిజమైన క్రైస్తవులుగా మేము జీవించడానికి మాకు సహాయము దయచేయమని, ప్రతి సమయంలోనూ మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి క్రియలు మాకు దయచేయమని, మరలా మేమందరము కలుసుకుని మరిన్ని విషయాలు మేము మాట్లాడుకోవడానికి మీ చిత్తానుసారంగా మాకు కృప దయచేయమని కోరుకుంటూ క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మరలా ఇంకో వీడియోలో కలుద్దాం.